కొడుకులు. ఆ కుటుంబంలో గంజాయి అలవాటు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. డాడీ అర్జురా ఘాటు ఘాటు గిట్రా ఎంతరా బడికి పోతానా నేను? ఏంది బడికి పోతానా? బడికి పో. బడికి పోతానో కానీ మా సీనిగంత దండ పడ్డాడుగా సీనిగంత ఉంటా. తిరుగుతలేండి డాడీ. సీనిగాడు అసలే గంజాయి తాగుతాడు. వాంతోడు పోయి బడికాని పోతానో వాంతోడు తిరుగుకుండా మంచిగా గింజాయి తాగుతానా అని నాకు వాళ్ళు వీళ్ళు చెప్తాను. బిడ్డ నువ్వు వాంతోడు తిరిగినా వాంతోడు మాట్లాడినా సోపతి పడితే ఇంటికి వచ్చినాక నీ తాట తాట దిద్దా బిడ్డ ఏమనుకుంటానో. సరే డాడీ. మంచిగా బడికి పోయి చదువుకోండిరా. హలో సీనారే, ఎప్పుడా పెట్టు ఏడున్నారా? ఇన్నారా బయట? ఏమన్నా కలుసుకునే కాడికి రాయడికి. సరే రా ఏమైంది రా అంత టెన్షన్ ఉన్నావు? నువ్వు ఈరా ఫస్ట్. ఇది రాసి మా అయ్యకి తెలిసిందిరా మన ఇద్దరం గంజాయి కొడతానమా అని. డాడీకి ఎట్లా తెలిసింది? నాన్న పొట్టు పొట్టు కొడతాడట. డాడీని చంపేద్దాం రా. ఎట్లా చంపుతావురా? డాడీ ఎట్లా సాయంత్రం అయిందంటే తాగి పడుకుంటాడు కదా, పోయి పొడునన్న కొడతాం, ఎట్లా అన్నో తిరిగి చంపుదాం. ఫోన్ చేయరా పోయినాక. సరేరా. నువ్వు అన్నం వండుతా తిని పండుకో. పొద్దున్న కష్టం చేసి వచ్చినా బిడ్డ 90 ml తాగి పండుకుంటా. మీరు అన్నం తిని సపరేట్గా పండుకో బిడ్డ. అరే సీను, బ్రా అరే మా డాడీ చెప్పిండ్రా నువ్వు రారా. అవునా? సరే రాస్తానా. ప్లాన్ సక్సెస్ అయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన.